హయత్ నగర్ లో ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు జీ హై స్కూల్ యందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా 30 నుండి 50% వరకు స్కూల్ ఫీజు పెంచడంతో ఆందోళనకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఫీజు ఎందుకు పెంచారంటూ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే మీ పిల్లలకి టీసీ ఇచ్చి పంపిస్తాం, తీసుకుని వెళ్ళండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన దిగారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది, అందుకు స్కూల్ ఫీజులు పెంచుతున్నామంటూ యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెబుతుందని గత 15 రోజులుగా స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా స్పందించడం లేదన్నారు. ఫీజులు తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఈ స్కూల్ హయత్ నగర్ లో ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ యాదాద్రి జిల్లా పోచంపల్లి కింద ఉండడంతో విద్యార్థులు నాన్ లోకల్ కిందకు వస్తున్నారంటూ ఎన్నిసార్లు యాజమాన్యంతో ఈ విషయం అడిగినా సమాధానం లేదన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు ఈ రోజు హయత్ నగర్ మండలంలోని ఈ జీ హై స్కూల్ సిబిఎస్ఈ ఇది ప్రభుత్వ నియంత్రణలో అసలు ఎంత విరుద్ధంగా అంటే ఎన్నో రోజులుగా అధిక ఫీజులతో నడిపిస్తుంది స్కూల్. కానీ గత 20 రోజుల క్రితము ఉన్న పలంగా ఒక్కసారిగా 50,000 ఉన్న ఫీజుని ₹1,00,000 చేయడము, 60,000 ఉన్న ఫీజుని ₹1,20,000 చేయడము, 50-20% మించేసి ఫీజులు ఒక్కసారిగా పెంచడము, ఫీజులు ఉచితార్థంగా 50-60% ఫీజులు పెంచడం వలన ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి, ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా, ఒక లిమిట్ ఉండాలి కదా అని చెప్పేసానని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మేనేజ్మెంట్ వచ్చి కలవడం జరిగింది. ఇంత ఫీజుని మేము కట్టలేము, ఈ ఇంతగానో ఫీజు పెంచితే ఏ విధంగా కట్టాలి మేము అని చెప్పానంటే మేమందరం మాట్లాడతాము, మేము వచ్చేసి కొంత టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పడం జరిగింది. వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్, మళ్ళీ ఒక 4 రోజులు టైం అడిగారు, మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతమంది 100 మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ యాజమాన్యము పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయని షాపింగ్ రెప్పొంటి తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఫీజు నియంత్రణ కమిటీ వేయరా? ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదా? విద్యా హక్కు చట్టం అమలు చేయరు, ఫీజులు అడ్డగోలో పెంచుకోండి, అడ్డగోలో వసూలు చేయండి అని చెప్పారంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబీకులు ఏ విధంగా చదువుతారు? ఇక్కడ డిఓ ఎక్కడ పోయిండు, ఇటు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది, ఎడ్యుకేషన్ మంత్రి ఎక్కడ ఉన్నారు? ఈ రోడ్డున గాలిన పడ్డది. ఈ జీ హై స్కూల్ ఒకటే కాదు, ఎన్నో స్కూళ్ళు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే వాళ్ళని అడిగేటోడు లేడు. వాళ్ళని అడుగుదామా లేదా? పేరెంట్స్ అందరూ ఇంతమందికి చైతన్యం వచ్చింది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అయినా కూడా వాళ్ళకి స్పందించే నాదులే లేడు ఇక్కడ. వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా బలుపు మాటలు, వాళ్ళ పేరెంట్స్ కూడా నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాలి, ప్రభుత్వం స్పందించి ఈ స్కూల్కి అసలు అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేవా, దీంట్లో అన్ని క్రైటీరియా ప్రకారంగా కూడా స్టాఫ్ ఉన్నారా లేదా, వీళ్ళు ఏ విధంగా ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి అని కూడా దీనిపైన ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాతనే వీళ్ళకి ఒక లిమిట్ వైజ్ గానే ఫీజు పెంచాలని చెప్పేసి అని కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యాజమాన్యం వచ్చేదాకా కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాము. మేము లాస్ట్ 5 years నుండి ఈ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాము. కరోనా ముందు నుండి జాయిన్ చేసిన తర్వాత కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్లో 50% ఫీ పెంచారు. ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు, అందుకే పెంచామని అప్పటికప్పుడు 20,000 ఉన్నది 50,000 చేశారు అప్పటికప్పుడు కరోనా అయిపోయిన వెంటనే. తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ 1 year అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 50% వరకు పెంచారు, 30 to 50% వరకు ఫీజు పెంచారు. ఏమన్నా అడిగితే ప్రిన్సిపల్ మేడంకి మీరు రెస్పాండ్ అయ్యి మేము వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము, తీసుకొని వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మీ పిల్లలతోటి మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. వాళ్ళు మేనేజ్మెంట్ రాదు, ప్రిన్సిపల్ మేడం రెస్పాండ్ అవ్వదు. వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు, పేరెంట్స్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు. వాళ్ళంతా ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేరు, దానికి మేము ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ బయట సపరేట్ గా కోచింగ్ పే చేసి మేము సపరేట్ గా కోచింగ్ ఇప్పించుకుంటున్నాం మా పిల్లలకు ఆల్రెడీ. దానికి మంత్లీ 5,000 వరకు పే చేస్తున్నాం. ఎక్విప్మెంట్ 15,000 20,000 అవుతుంది. అది ఎక్స్ట్రా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 కోట్లు ఖర్చు పెట్టారంట, అది మాకు బర్డెన్ అవుతుంది, అందుకే పేరెంట్స్ మీద వేస్తున్నాము మేము 3 కోట్లది అని వాళ్ళు చెప్తున్నారు. లక్షలు మాకు మళ్ళీ డొనేషన్స్ తీసుకుంటున్నారు, ఫీజు తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు, ప్రతి దానికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు. ప్రతి ఈవెంట్ కి ప్రతి చిన్న ప్రోగ్రామ్ అయినా మాకు 10,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రతి దానికి ఈ డ్రెస్ అంటారు, అది అంటారు, వాట్ ఎవర్ వాళ్ళు అనుకున్నది మాకు సబ్మిట్ చేయాలంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మాకేం
సంబంధం అండి? మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ ఇలా ఆల్రెడీ మేము ఫస్ట్ డొనేషన్ పే చేసాము, ఫీజులు కడుతున్నాము, మాకు 5 to 10% పెంచుతా అన్నారు. అంతకు మించి మేము ఎందుకు పే చేయాలి? ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మమ్మల్ని అడిగి చేయలేదు. 3 కోట్లు ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు? అది మా పిల్లలతో వస్తుందా? గ్రౌండ్ రెంట్కి ఇస్తున్నారు. గ్రౌండ్ మళ్ళీ ఈవినింగ్ అవర్స్ లో గ్రౌండ్ నెలకు 10 లక్షలకి రెంట్కి ఇస్తున్నారు. బయట వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆడకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు పే చేస్తున్నారు. స్టూడెంట్స్ కు ఒక స్లిప్ ఇచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళు పేరెంట్స్ కు ఒక స్లిప్ ఇచ్చేసి 30% హైక్ చేసి ఆ స్లిప్ మీద 30 to 40% హైక్ చేసి ఆ స్లిప్ మీద మీరు సిగ్నేచర్ చేయించుకొని రండి. ఆ సిగ్నేచర్ వచ్చితే ఆ సిగ్నేచర్ చేసినాక మేనేజ్మెంట్కి ఇస్తే అది యాక్సెప్ట్ అయినట్టు అనేసి పేరెంట్స్ అందరికి కూడా స్లిప్స్ ఇవ్వడం జరిగింది. మేమేందంటే ఆ స్లిప్స్ మేము మాట్లాడదాము, అసలు పేరెంట్స్ ఎట్లా మీరు పేరెంట్స్ కమిటీ లేకుండా పేరెంట్స్ని అడగకుండా మీరు 30 to 40% ఎట్లా హైక్ చేస్తారు అనేసి మేము మాట్లాడదాం అనేసి గతంలో 2-3 సార్లు వచ్చినప్పుడు ఏంటంటే ప్రిన్సిపాల్ మేడము నేను మేనేజ్మెంట్తో మాట్లాడిపిస్తా, మీకు మేనేజ్మెంట్తో కల్పిస్తా అనేసి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది. 15th నాడు డేట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం మేము పేరెంట్స్ అంతా కూడా అనుకొని ఈరోజు మేము రావడం జరిగింది. మేము వస్తే ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయనే పేరు మీద ప్రిన్సిపాల్ మేడం లేదు, మేనేజ్మెంట్ కూడా ఎవరు లేరు. ఏంటంటే ఎవరో ఒకరికి వీళ్ళు అనేసి చెప్పించి మేనేజ్మెంట్ రాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం నిర్లక్ష్యంగా అసలు మేనేజ్మెంట్కు పేరెంట్స్ అంటే ఎంత చిన్న చూపు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా హై క్వాలిఫైడ్, మేము వేలు లక్షల ఫీజులు కడుతుంటే మాకు కనీస గౌరవం లేకుండా మాట్లాడడానికి కూడా మేనేజ్మెంట్ ముందుకు రావట్లేదు. ఇది చాలా దారుణమైన విషయము. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ మా పేరెంట్స్ కమిటీతోని పేరెంట్స్తో మాట్లాడాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 40% హైక్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు తగ్గించే వరకు కూడా మేము ఈ ఆందోళన అనేది ఖచ్చితంగా చేస్తాము. మేము మేనేజ్మెంట్తో ఖచ్చితంగా మాట్లాడి దిగి వచ్చేంత వరకు కూడా మేనేజ్మెంట్ దిగి వచ్చేంత వరకు కూడా ఈ పేరెంట్స్గా ఊరుకునేది లేదు. ఇది చాలా నిర్లక్ష్యంగా అధికారులు కానీ ఎవ్వరు కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఈ స్కూల్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము పేరెంట్స్ కమిటీగా చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా మేనేజ్మెంట్ రావాలి, మాట్లాడాలి, మాకు పరిష్కారం చూపించేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుందనేసి నేను తెలియజేస్తాను.